క్రితం నెల కదా అంత డబ్బు ఖర్చు పెట్టి బర్త్డే చేసాం, మళ్ళీ బర్త్డే అంటే అక్కడి నుంచి డబ్బులు తేను. దానికి ఒక కారణం ఉంది. ఐశ్వర్యకి తన డాడీ అంటే ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవాలి. అలాగే శాంతిరాజులు కలవటం కోసం నేను రాజ్కి దగ్గర అవ్వాలి. జస్ట్ యాక్టింగ్. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు చాలా ఇంపార్టెంట్. రెడీ చేశాను. కరెక్ట్ గా రాసావుగా, తప్పుగా రాస్తే రాసింది తీసి చదివేది ప్రియ కదా, ఏం డౌట్ లక్కలేదు. ఇవాళ పాప చేత వాళ్ళ డాడీ గురించి చెప్పించాలి. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Raj, she's Shanti. Shanti, this is Raj, my neighbor, ad film hero, and her daughter Aishwarya. Please come. Hello sir. Hello. Namaste hero sir. నమస్తే సార్. Hold this. డియర్ ఫ్రెండ్స్, సరదాగా ఓ గేమ్ ఆడదాం. ఇందులో స్లిప్స్ ఉన్నాయి. అందరూ తల ఒకటి తీయాలి. స్లిప్స్ లో ఏం రాసిందో అది చెయ్యాలి. నేను రెడీ. స్టార్ట్. ఇప్పుడు ఐశ్వర్య. వెళ్ళు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఓ డాడీ ఎందుకు? బ్యాడ్ డాడీ అక్కని చంపేశాడు. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. బిడ్డను చంపుకున్న హంతకుడితో మీకు మాటలే ఉంటాయి సార్. అంత మాట అనుకు బాబు. శాంతి ఎప్పుడూ కోపంలో అన్న మాట పాప విని కోపంతోనో ద్వేషంతోనో నన్నేమన్నా నాకే బాధ లేదు. కానీ తెల్లని కాగితం లాంటి ఆ లేత మనసు మీద మీ నాన్న హంతకుడు అనే నల్లని రాతలు రాయటం మాత్రం చాలా దారుణం. ఆ క్షణి ప్రాణానికి ప్రాణంగా నేను ఎలా అది నాకు తెలీదా బాబు? అలాంటిది నేను తను బాబు, ఆ రోజు రమేష్ చేసిన మోసానికి నేను జైల్లో ఉండిపోయి నా బిడ్డను ఆఖరి చూపులు చూసుకోలేకపోయానని ఎంత కుమిలిపోతున్నానో నేను. నా దురదృష్టం ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య కనిపించి నా జీవితానికి ఓ అర్థం ఉందని, తిరిగి అంతా కలుస్తామని ఎంతో ఆశ పుట్టించింది. అలాంటిది ఈ ఒక్క మాటతో ఆశ కూడా పోయింది. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నాకు అంతే రాసి పెట్టుంది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది.
అమ్మా శాంతి, నిన్న గుడి దగ్గర రాజన్న మాటల గురించే కదా నువ్వు ఆలోచించేది. ఇంకా నువ్వు అతన్ని అర్థం చేసుకోలేదమ్మా. పార్టీలో పాప అన్న మాటలకి అతను ఎంత ఆవేదన పడ్డాడో నీకు అర్థమై ఉంటుంది. కన్నబిడ్డ నోట హంతకుడు అని విన్న తర్వాత ఏ తండ్రి తట్టుకోగలడమ్మా? రాజు మాటల్లో నిజాయితీ ఉంది, మీ ఇద్దరి మీద ప్రేమ ఉందమ్మా. మీ బిడ్డ పెద్దదైన తర్వాత తనకి నాన్న అవసరం తప్పకుండా వస్తుంది. అమ్మా, పెద్దవాడిని చెప్తున్నాను, మొండితనానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇక అతనితో జీవితాన్ని కలిసి పంచుకో. నీ జీవితానికి ఒక అందం, అర్థం ఉంటుంది. ఐషు, డాడీ బ్యాడ్ డాడీ కాదమ్మా, గుడ్ డాడీ. మరి ఇప్పుడు దాకా డాడీ నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? వస్తారమ్మా, తొందరలోనే వస్తారు. వచ్చి నిన్ను చూసి ఐ లవ్ యూ ఐశ్వర్య అని చెప్తారు. ఓకే? అప్పుడు నువ్వు డాడీకి ఏం చెప్తావు? ఐ లవ్ యూ డాడీ. గుడ్ గర్ల్. బాబాయ్, ఏంటమ్మా? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మళ్ళీ నీ జీవితం ఆనందంతో సుఖంగా ఉండాలి. శుభం. వెళ్ళరామ్మా, వెళ్ళరా. Come in. Come in. రాజ్, ఎందుకు వచ్చావు? పోరా ఇక్కడి నుంచి. అది కాదు రాజ్. Get out! రాజ్, చిచి, నేను నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు. కనీసం నువ్వు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలన్నా చెప్పుకొని నన్ను. స్నేహం అనే పదానికి రూపం అంటూ ఉంటే అది నువ్వే రాజ్. ఇప్పుడు నువ్వు నాకు చేసిన సాయం ఏ మనిషి ఎవరికీ చేయడు. ఈ క్షణంలో నేను ఇలా ఉన్నానంటే అది నువ్వు చేసిన ఉపకారమే. ఒకప్పుడు వీధిని పడ్డ నాకు సాయం చేసి బతుకునిచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా సాయం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఏ మనిషికైనా నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ సారీ రా. సారీ 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 ఏమిట్రా సారీ? నీ సారీ ప్రాణానికి ప్రాణమైన నా అక్షరం బతికించి తీసుకురాగలదా? నీ సారీ నన్ను నా శాంతిని మళ్ళీ కలిసేలా చేయగలదా? నీ సారీ స్నేహం మీద నేను పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలదా? సారీ అంటే సారీ. ఎవడో ఇంగ్లీష్లో నేర్పిన 2 అక్షరాలు సారీ చెప్పినంత మాత్రాన నీ తప్పు తప్పుకోకుండా పోదు. పోరా ఇక్కడి నుంచి. గెట్ అవుట్. ఎవడైతే ఆయన మోసం చేశాడో, నా బిడ్డ చావుకి కారణమయ్యాడో, ఎవరి వల్ల మేము విడిపోవాల్సి వచ్చిందో ఆ రమేష్ ఆయన దగ్గర కనిపించాడు. ఇంకా వాడికి ఆయన సాయం చేస్తూనే ఉన్నాడు, నెత్తిని పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఉన్న బిడ్డను కూడా నేను పోగొట్టుకోలేను. ఈ జీవితానికి ఇంతే బాబాయ్, ఇంతే. నీకిక నాన్న లేరు. అన్నీ అమ్మేనమ్మా, అమ్మే. ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా? ఇప్పుడే లేచారు.
ఈ ఐటెం అయిపోయిన వెంటనే మన ఐశ్వర్య ఐటెం. Next item is by R. Aishwarya, second standard. She is going to perform Western dance. డాన్స్ సంగీత క్లాసులు కదా మీరు తీసుకెళ్ళింది? అబ్బే సంగీతమేనమ్మా, ఏదో రాంగ్ అనౌన్స్మెంట్ అయ్యి ఉంటుంది. అర్రే దీనికి డాన్స్ ఎప్పుడు వచ్చింది? నాకే తెలీదే. కరెక్ట్, హెరిడిటరీ అమ్మా, హెరిడిటరీ. ఇప్పుడు బట్టలు రావట్లా, షుగర్ రావట్లా, అట్లాగే మ్యూజిక్ వచ్చింది, డాన్స్ వచ్చేసింది. ఎంటర్ లింక్.